హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే వీడియో వచ్చేసి హార్వెస్టింగ్ వీడియోకి వెళ్ళే ముందు మీకు ఒకటి చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 1K సబ్స్క్రైబర్స్. నా ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ మెయిన్లీ కంటెంట్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి బిగ్ థ్యాంక్ యూ. యాక్చువల్గా ఇది లాస్ట్ వీక్ హార్వెస్టింగ్ చేయలే, బట్ వీడియో అయితే తీసాము. లాస్ట్ వీక్ ఫుల్ బిజీ ఉండే. మా విహాన ట్రావెల్, హస్బెండ్ బర్త్డే, నాకు త్రోబాల్ మ్యాచ్ ఉండే. సో ఫుల్ బిజీ ఉండే లాస్ట్ వీక్. వీడియో పెట్టలేకపోయాను. సో హార్వెస్టింగ్ కూడా చేయలే. వెజిటేబుల్స్ కన్నా ఆకుకూరలు చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. తోటకూర కానీ, పుదీనా, గోంగూర, పాలకూర, ఇవి అసలు చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి. ఈవెన్ మెంతి కూర కూడా. ఇక్కడ చూసారా పుదీనా ఎంత పెద్దగా అయిందో. పక్కన చెట్లను కూడా లేవనివ్వట్లే అసలు. అండ్ బుష్ బీన్స్ అంటారు ఇవి. సో ఫైనల్లీ ఈరోజు కుదిరి ఉండే హార్వెస్టింగ్ చేయడానికి. ఇంకా ఇక్కడ చూసారా టమాటాలు స్టిల్ వచ్చాయి, బట్ ఇంకా పండ్లకైతే రాలేదు. కట్ చేయడానికి ఇంకా టైం పడుతుంది అనుకుంటా. ఇక్కడ చూసారా మా పాప ఒకరోజు టేస్ట్ చేయించాను. ఇంకా డైలీ ఈవినింగ్ వెళ్ళి తెంపుకొని తింటుంది మంచిగా. చాలా నచ్చినట్టున్నాయి తనకి. పిట్ట కొంచెం కూత ఘనం అంటారు కదా, అలా ఉంది చెట్టు చిన్న ఉంది. కాయలు మాత్రం చాలా వచ్చాయి. అలా వచ్చేసరికి మొత్తం వంగిపోయింది అసలు చెట్టు. ఇక్కడ చూసారా తోటకూర. ఈ తోటకూర ఉంది, ఎన్నిసార్లు కట్ చేసినా వస్తూనే ఉంది. ఇంకా మధ్యలో వంకాయ చెట్లు ఉండే, వాటిని అసలు లేవనియట్లేదు. అయినా చాలా టైమ్స్ కట్ చేసి యాక్చువల్గా వీడియో తీయలేదు. అయినా కానీ ఇంత ఫాస్ట్గా గ్రో అవుతుందో తోటకూర అయితే. స్టిల్ ఎంత పెద్దగా అయింది చూడండి. మధ్యలో క్యాప్సికమ్ చెట్లు ఏవి కనిపించట్లేవు అసలు. యాక్చువల్లీ ఇందులో వంకాయ అండ్ క్యాప్సికమ్ చెట్లు కనిపించట్లే. తోటకూర అంతా కట్ చేసిన తర్వాత మళ్ళీ లాస్ట్లో వీడియో పెడతాను వాటిని సపరేట్గా, చూడండి. అండ్ ఇక్కడ ఇంకోటి బుష్ బీన్స్ చెట్టు. మేము యాక్చువల్గా వీటిని బీనీస్కాయ అంటాము. ఇక్కడ ఇంకా బుష్ బీన్స్ అలా పిలిచేస్తారు వాటిని. ఇక్కడ ఒక చెట్టు ఎలానో పడింది, ఎర్ర తోటకూర. ఇక్కడ చూసారా తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర. బై మిస్టేక్ కొన్ని సీడ్స్ వచ్చినట్టున్నాయి, బట్ తెల్ల గోంగూర అంతా పులుపు ఉండదంట. సో రెండు మిక్స్ చేసేసుకొని ఇంకా కర్రీ చేసేసుకోవాలి. గంగావైలాకు. బట్ ముందు రోజు ఫుల్ వర్షం పడింది. ఇంకా చూడాలి మన హార్వెస్టింగ్ వరకే ఉంటాయా, ఎలా ఉంటాయో. కంటిన్యూగా వర్షం పడితే ఆకు ఖరాబ్ అవుతుంది అంటారు. ఇక్కడ చూసారా పొటాటో కూడా చాలా పెద్దగా అయింది. అండ్ దోసకాయ, కుకుంబర్, కీరకాయ, చాలా నేమ్స్ పెట్టి పిలుస్తారు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క విధంగా. ఎవ్రీ టైం చూసే వీడియోనే అనుకుంటారు, బట్ ఎవ్రీ టైం సేమ్ ఉండదు. అవి గ్రో అవుతుంటాయి కదా, సో వాటిని చూపించడం కోసమని ఇంకా ఎవ్రీ టైమ్స్ యాడ్ చేస్తున్నా. ఏవేవి పెరిగాయి, వచ్చాయి ఫ్లవర్స్ అని చూపించడం కోసమని గార్డెన్ వీడియో కూడా చూపిస్తున్నాను. ఎంత బాగున్నాయి కదా ఈ ఫ్లవర్స్, అసలు చాలా నచ్చాయి యాక్చువల్గా. బట్ ఇవి ఎవ్రీ ఇయర్ వచ్చేస్తాయి, వాటిని పెట్టాల్సిన పని లేదు. మాకు ఇక్కడ చూసారా మందారం చెట్టు ఉంది. ఇక్కడ మందారం చాలా కాస్ట్లీ, $13-14 ఉంటుంది. ఇది చూసారా మల్లె చెట్టు, బట్ ఇంకా స్టిల్ ఫ్లవర్స్ రావట్లేవు. మాకు లాస్ట్ వీక్ ఫుల్ ఎండలు ఉండే యాక్చువల్గా, 34-35 degrees ఉండే. సో ఇంక ఇక్కడ మా ఆయన వాటర్ పడుతున్నాడు. చూసే చిన్న గార్డెనే అనిపిస్తుంది, కానీ వాటర్ అయితే ఒక 1/2 hour పడుతుంది వాటర్ పట్టడానికి. 1/2 hour 1 hour పడుతుంది. అంటే ఇక్కడ అంతగానం వేడి ఉంటుంది కాబట్టి ఇంకా చాలా ఎండ కొడుతుంది కదా, సో అందుకోసమని అవి వాటర్ అబ్జర్వ్ చేసుకుంటూనే ఉంటాయి. ఫైనల్లీ హార్వెస్టింగ్ వీడియోకి వచ్చేసాం. లాస్ట్ వీక్ కంటే ఇంకెక్కువ అసలు పెరిగిపోయింది. ఇంక ఈసారి ఫిక్స్ అయ్యా మొత్తం కట్ చేయాలి అని. అంతా కట్ చేసేసి ఇంక అందరు ఫ్రెండ్స్కి, పక్కన వాళ్ళకి అలా ఇచ్చేద్దామని ఫిక్స్ అయిపోయి ఇంకా మొత్తం కట్ చేశాను.
చూడండి అసలు ఎంత కట్ చేసినా ఇంకా స్టిల్ కిందికి అన్నట్టు పాకి పోతూనే ఉంది. పక్కన చెట్లను అసలు పెరగనియట్లేదు. ఇలా అని తెలిస్తే కొంచెం ముంచి మొత్తం బీకేసేదాన్ని. ఇంకా లాస్ట్లో ఇంకా అలానే చేస్తాను. ఇంకా చూసారా, ఇండియాలో ఒక ఫంక్షన్కి సరిపడా పుదీనా ఇక్కడే ఉంది. నెక్స్ట్ తోటకూర. ఇంకా ఇదైతే ఘోరం, అసలు ఎన్నిసార్లు కట్ చేసినా వస్తూనే ఉంది. ఇంక ఇలా కాదని చెప్పేసి ఇది కూడా అంతే కట్ చేసేసి ఫ్రెండ్స్కి అలా ఇచ్చేసాను. ఫుల్ గాలి వస్తుండే ఈరోజు, అసలు కట్ చేయడానికి కూడా అవ్వలేదు. యాక్చువల్ లాస్ట్ వీక్ కట్ చేసినప్పుడే చెట్లన్నీ పీకేసాను, మధ్యలో గోంగూర మధ్యలో అలా ఉన్నప్పుడే అంతా పీకేసాను. బట్ వన్స్ అది కట్ చేసిన తర్వాత వాటి నుంచి పంగల్లాగా వస్తాయి కదా, అది ఎక్కువైపోయింది. ఇక్కడ చూసారా మా వివి, నేను ఇంకా తను కట్ చేస్తా అని ఒకటే తిరిగా ఇంకా ఏడుస్తే తనకి బబుల్స్ ఇచ్చేస్తే ఆడుకుంటుంది. మనమే వెజిటేబుల్స్ పండించుకొని తింటే అసలు ఆనందమే వేరు కదా. చూడండి ఇదంతా ఒకటే చెట్టు యాక్చువల్గా, వాటికి అన్ని పంగలు వచ్చేసి ఇంకా పెద్దగా అయిపోయాయి. కట్ చేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది వంకాయ చెట్లు అండ్ గోంగూర. ఇప్పటికైతే గోంగూర కట్ చేయట్లేను, ఇంకా నెక్స్ట్ వీక్ చేద్దాము అని చెప్పేసి, స్టిల్ ఇంకొంచెం ఇంకా అవ్వాలి అని చెప్పేసి ఇంకా కట్ చేయట్లేను. ఇప్పుడు కనిపించేస్తున్నాయి కదా, పూత వచ్చేసింది వంకాయ చెట్లకి. అండ్ క్యాప్సికమ్ కూడా అసలు చూడలేదు అంత పెద్దగా అయ్యాయి ఆ కాయలని. ఆ చెట్ల మధ్యలో అసలు కనిపించలేదు తోటకూర ఉంటే. ఒక్కో చెట్టుకు 4 అలా ఉన్నాయి. నెక్స్ట్ బీర్నీస్కాయ. యాక్చువల్లీ నాకు ఇది తెంపడానికి రాలేదు, చేనులో వాళ్ళు ఎలా తెంపుతారో ఫస్ట్ చేతితో అన్నాను, చెట్టు ఎలా పైకి వచ్చేస్తుందేమో అని మళ్ళీ సిజర్ పెట్టి కట్ చేశాను. సిజర్తో రావట్లేదు ఇంకా అంత అని చెప్పేసి మళ్ళీ మెల్లిగా హ్యాండ్తోనే ఇంకా ఫింగర్తో ఇలా కట్ చేశాను. మేబీ బయట బీర్నీస్కాయ తోట ఎలా కట్ చేస్తారో నేను ఎప్పుడు చూడలేదు. ఇక్కడ చేస్తుంటే అర్థమవుతుంది వ్యవసాయం ఎంత కష్టమో. వారం వారం అవి పెరిగితే కట్ చేస్తూనే ఉండాలి, ఒక వీక్ కట్ చేయకపోయినా ముదిరిపోతాయి. సో వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. చూడండి చెట్టు చూస్తే కొంచెం ఉంది, కాయలు మాత్రం చాలా వచ్చాయి కదా. ఫైనల్లీ ఇన్ని వచ్చాయి బీర్నీస్కాయ. నెక్స్ట్ పాలకూర. ఇది కూడా అంతే, పైన పూత వచ్చేస్తూనే ఉంది, ఒక 1 వీక్ అలా ఉంచకపోతే. ఇది కూడా చాలా వచ్చింది. ఇది చూసారా బచ్చలాక్ చెట్టు, ఇక్కడ వేరే ఫ్రెండ్ వాళ్ళ దగ్గర ఉంటే ఇంకా తీసుకున్నాను, నాతో సీడ్స్ లేకుండే. మేము ఇక్కడ బచ్చలాక్ చెట్టుని కూడా పెంచుతున్నాము. మెంతాకు బాగుంది, ఎవ్రీ టైం తీస్తున్నా మళ్ళీ మెంతులు వేస్తున్నా, మళ్ళీ హార్వెస్టింగ్కి వచ్చేసరికి మళ్ళీ వచ్చేస్తుంది మంచిగా. ఇది కూడా ఎంత బాగా వచ్చింది కదా, ఫ్రెష్గా ఉంది. యాక్చువల్గా ఈసారి హార్వెస్టింగ్కి సుక్కకూర ఇంకా గంగవైలాకు రాలేదు. గంగవైలాకు వచ్చింది బట్ రెయిన్కి అంతా ఖరాబ్ అయింది. చుక్కకూర ఓన్లీ ఒక్కసారే కట్ చేశాను, మేబీ అది ఇంకా నెక్స్ట్ టైం వస్తుందో రాదో తెలియదు. కామెంట్ చేయండి అంటే అది 1 టైం అయినా అని. యాక్చువల్గా పుదీనా చాలా వచ్చింది, ఇంకా పక్కన ఫ్రెండ్స్కి ఇంకా పక్కన ఉన్న వాళ్ళకి అలా ఇచ్చేసాను. ఇంకా చూసేద్దాం మనకి ఏమేమి వచ్చాయో. తోటకూర, మెంతికూర, బీర్నీస్కాయ అండ్ పాలకూర అండ్ ఫైనల్లీ పుదీనా. చూసారుగా ఎంత వచ్చాయో. ఇక్కడ చూసారా దోసకాయ అప్పుడే వచ్చేస్తుంది, పిందెలు పడినాయి యాక్చువల్లీ. ఇవి కీరకాయలు, ఇవి కూడా ఒక 2-3 అలా పిందెలు చూశాను. మేబీ ఇంకా ఇవి రానికి ఇంకా 2 వీక్స్ పడుతుంది అనుకుంటా. అండ్ టమాటాలు ఇవన్నీ ఇంకా మోస్ట్లీ నెక్స్ట్ వీక్ వస్తాయి అనుకుంటా హార్వెస్టింగ్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.